మనం మేడారంలో ఉన్నాం. నా వెనుక కనిపిస్తున్నటువంటి ఈ గుట్ట చిలకల గుట్ట. సమ్మక్క ఎవరైతే కాకతీయ రాజులతో యుద్ధం జరిగినప్పుడు సమ్మక్క వాళ్ళతోని వీరోచిత పోరాటం చేసి ఒక సైనికుడు వెనుక నుంచి వెన్నుపోటు పొడిచిన సందర్భంలో సమ్మక్క ఈ చిలకల గుట్ట వైపు వచ్చి అదృశ్యమైనట్లు మనకు ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం కానీ భక్తులు కానీ చెప్తా ఉంటారు. అయితే సమ్మక్క ఎక్కడైతే అదృశ్యమైందో ఆ అదృశ్యమైన ఈ చిలకల గుట్ట మీద ఒక కుంకుమ భరణి రూపంలో లభించింది కోయదొరలకు అనేది మనకు చరిత్ర చెప్తా ఉంది. అయితే ఈ సమ్మక్క అవతరించి అదృశ్యమైనటువంటి ఈ చిలకల గుట్ట ఉంది కదా, ఈ చిలకల గుట్ట దగ్గర మరొక విశేషం ఉంది. మేడారం వచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ చిలకల గుట్టను సందర్శించాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఇప్పటి వరకు అంతు చిక్కని ఒక మహిమ ఉంది. ఆ గుట్ట నుంచి నీరు వస్తూ ఉంటుంది. అత్యంత శుద్ధి కలిగినటువంటి చాలా శ్రేష్ట కలిగినటువంటి మంచి నీరు ఆ గుట్ట నుంచి 24 గంటలు 365 రోజులు గుట్ట నుంచి పారుతూనే ఉంటుంది. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈ రహస్యం అంతు చిక్కకుండా అట్లాగే ఉండిపోయింది. మేడారం వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఈ చిలకల గుట్ట దగ్గరకు వచ్చి ఈ ఏదైతే చిలకల గుట్ట నుంచి వస్తున్నటువంటి నీరు ఉందో దాన్ని ఖచ్చితంగా తాగుతారు, దాన్ని ఇంటికి తీసుకెళ్తారు. ఎవరైతే అనారోగ్య సమస్యలతో కావచ్చు, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటారో అట్లాంటి భక్తులు ఈ నీరు తాగితే వాళ్ళకు మంచి జరుగుతుందనే భక్తుల విశ్వాసం. ఈ నీరు దగ్గరికి వెళ్ళి నీరు ఎక్కడి నుంచి వస్తుందో, అసలు నీరు ఎట్లా వస్తుందో చూద్దాం పదండి. చిలకల గుట్ట మధ్యలోంచి నీళ్ళు వస్తూ ఉన్నది. శ్రేయస్కరమైన వాటరు. మనం ఎంత శుద్ధిగా ఉంటుందంటే ఈ వాటరు మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తాగుతా ఉన్నారు. ఈ నీటిని బాటిల్లో పట్టుకెళ్తా ఉన్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇది అంతు చిక్కని ఒక రహస్యంగానే ఉండిపోయింది. చిలకల గుట్ట అమ్మవారు ఏదైతే అదృశ్యమైన ఈ గుట్ట నుంచే నీరు రావడం, ఆ నీరును ఇక్కడ మేడారంకు వచ్చినటువంటి భక్తులు, అమ్మవారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ఖచ్చితంగా ఈ నీళ్లు మనకి ఏదైతే చూడొచ్చు స్పష్టంగా 365 రోజులు 24 గంటలు ఈ నీళ్లు వస్తూనే ఉంటది. ఈ నీళ్లు గుట్ట నుంచి వస్తే భక్తులు తాగడానికి వీలుగా ఒక తాటి కర్రను దీనికి ఒక కాలువలా ఉంచేలా భక్తులు స్వీకరించేలా చేశారు. మనం చూడొచ్చు స్పష్టంగా గుట్ట లోపల నుంచి ఎట్లా వస్తున్నాయి అనేది మనం స్పష్టంగా చూడొచ్చు మీద నుంచి. అని వర్షాలు ఉన్నా లేకున్నా 365 రోజులు 24 గంటలు ఈ వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ వాటర్ను అనారోగ్య సమస్యలతో బాధపడే వారి వాటర్ తాగితే ఆ సమస్యలన్నీ పోతాయని, అట్లాగే కుటుంబ సమస్యలు కానీ ఎట్లాంటి రోగాలున్నా ఎట్లాంటి బాధలున్నా ఈ వాటర్ తాగితే, ఈ నీరు తాగితే అవన్నీ పోతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎక్కువ మంది విశ్వసిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఇక్కడ భక్తులు ఎట్లా తాగుతా ఉన్నారో, ఎట్లా ఈ నీళ్ళని తీసుకెళ్తున్నారో స్పష్టంగా చూడొచ్చు. మాట్లాడదాం భక్తులతోని. అసలు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఈ చిలకల గుట్ట నుంచి వచ్చే నీళ్లను ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని ఈ నీళ్లను స్వీకరించడానికి ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, ఎన్నిసార్లు తీసుకెళ్లారు అనేది భక్తులతో మాట్లాడదాం. ఏం పేరు అన్న? రాజేష్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఇప్పుడు చిలకల గుట్ట దగ్గర ఈ వాటర్ గుట్ట నుంచి వాటర్ వస్తున్నాయని మీకు ఎట్లా తెలుసు అన్న? ఈ యూట్యూబ్ లో, ఇన్స్టాలో ఇట్లా ఫేమస్ అవుట్లా అమ్మవారు ఇక్కడ వెలిచింది, ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి అని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. 365 రోజులు కంటిన్యూగా వాటర్ ఇట్లనే పోస్తూ ఉంటాయి. ఈ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిది. ఏమన్నా నొప్పులు అవి ఇవి ఏమన్నా డిసీజెస్ ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే మొత్తం నయం అయితే అనే నమ్మకం. గతంలో మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళి తాగారా? లేదన్న, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము ఈ సంవత్సరమే. అందరూ అంటారు కదా ఒకసారి చూద్దాం అమ్మవారి దగ్గర ఎట్లుందని చూస్తే మంది బాగానే ఫుల్ రష్ ఉన్నారు. అదే చూద్దామని. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ బోర్ ఉందా, ఏమన్నా లోపల చెరువు ఉందా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? లేదన్న, అట్లా ఏం లేదు. చెరువు అది ఏం లేవు, అంతా గుట్ట పై నుంచి అవి వస్తున్నాయి అంతే. కానీ కంటిన్యూగా 365 డేస్ అట్లనే పోస్తానే ఉంటాయి కంటిన్యూగా. ఏమనిపిస్తుంది వాటర్ చూస్తుంటే? చాలా ఆనందంగా ఉందన్న. ఏం పేరేనా? ముద్దసాని ప్రవీణ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భూపాలపల్లి నుండి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు చిలకల గుట్ట దగ్గర కనిపిస్తారు మేడారం అమ్మవారు గద్దెలు ఎక్కడ ఉన్నాయి కదా, చిలకల గుట్ట కనుక వచ్చారు మీరు? అంటే అమ్మవారు ఇక్కడ ముందు కొండ పైన ఉన్నారని చెప్తారు, భక్తులు నమ్ముతున్నారు కాబట్టి అక్కడ పైన ఈ నీళ్లు కూడా, ఇక్కడ వచ్చే వాటర్ కూడా పైన కొండ మీద నుండి అమ్మవారి పాదాల దగ్గర నుండి వస్తాయని చెప్తున్నారు. ఈ నీళ్లు తాగడం వల్ల చాలా మందికి ఆరోగ్యంగా ఉంటారు అని, మంచిగా ఉంటారు అని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి మేము కూడా అదే నమ్మకం మీద ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కి ఇక్కడ వాటర్ తీసుకుందామని వచ్చినామండి.
అంటే గతంలో ఎప్పుడైనా తీసుకెళ్ళారు ఇట్లా? లేదు, నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడము. ఎప్పుడు వచ్చినా మేడారం అక్కడ వరకే వస్తున్నా, కానీ ఈసారి మాత్రమే ఇక్కడికి వచ్చినా. ఇక్కడ చిలకల గట్టు దగ్గర ఉంటది అంటే చూద్దామని వచ్చినా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వాటర్ ఎట్లా వస్తాయి అని చెప్పి. దాన్ని బట్టి నేను కూడా ఇప్పుడు ఇట్లా ఒక కొండ నుంచి వాటర్ రావడం ఎక్కడ మనకు అనిపించదు మా సహజంగా. ఎట్లా ఇట్లా ఇట్లా చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా బాగుందండి. ఇట్లాంటి కొన్ని ఏంటంటే ఇప్పుడు కొండల్లో ఉన్న నీళ్లు అన్ని ఎక్కడెక్కడో మంచి లవణాలు కానీ మంచి మినరల్స్ కావాల్సిన ఔషధ గుణాలతో వచ్చే వాటర్ ఇవి. మీరు భక్తి పరంగా చూసినా లేదంటే ఎలా చూసినా కూడా, సైన్స్ పరంగా చూసినా ఈ వాటర్ తాగడం కూడా చాలా మంచిది అందరికి. అది అమ్మవారు అట్లా క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు భగవంతుని మనం నమ్మి ఎప్పటి నుండో ఇట్లా వస్తున్నాం కాబట్టి, మన ఎవరైతే మన సైన్స్ని బట్టి నమ్మే వాళ్ళైనా దేవుని నమ్మే వాళ్ళకైనా ఇది మంచిదే. ఇది ఇట్లాంటి వాటర్ తాగడం కూడా మంచిదే. అమ్మవారి మీద నమ్మకం ఉంచి వస్తే ఇంకా చాలా మంచిది. అందరికి కోరుకున్న మొక్కులు నెరవేరితే అన్ని జరుగుతాయి, అనుకునే అన్ని జరుగుతాయి. అందరికీ కూడా బాగుండాలని మీ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఏంటన్నా నీళ్ళు తాగుతావు? కొండ నుంచి వచ్చే నీళ్ళు తాగుతావు? ఈ కొండ నుంచి వచ్చే నీళ్ళు కాదు, అమ్మవారి పాదాల కాడికి వచ్చే వాటర్ ఇది. ఎవరు అమ్మవారు అంటే ఎవరు? అమ్మవారి సమ్మక్క అమ్మవారి పాదాల కాడికి వచ్చే వాటర్ ఇది. చెట్ల వేర్లకి వెళ్ళి వస్తాయి కనుక ఆరోగ్యాలకు బాగుంటుంది చెప్తుంటారు, అందుకే మేము కూడా వచ్చి తాగుతాం. ఇప్పుడు ఇది కొండ నుంచి వస్తట్లేదు, అంత ఫేక్, అదేదో బోర్ వాటర్ కావచ్చు, అక్కడి నుంచి ఏదైనా ఉండొచ్చు, వాగు వాటర్ కావచ్చు అని కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు. మధ్యలో ఎప్పుడైనా కట్ కావచ్చు, 24 hours వస్తూనే ఉంటాయి. 1 year మొత్తం కంటిన్యూ వస్తూనే ఉంటాయి. బోర్ వాటర్ అయితే ఎందుకు వస్తాయి? రావు కదా. సో తాగి ఇవ్వండి, తాగితే ఆరోగ్యాలకు బాగుంటాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జనగాం నుంచి వచ్చాము. ఇప్పుడు ఇంతమంది తాగారు వాటర్? అమ్మ చిలకల గుట్ట 25 years నుంచి వస్తూనే ఉంటాం, కంటిన్యూ వస్తాం. మాకు బాగా అనిపించింది, వస్తుంటే తాగుతున్నాం. వాటర్ తాగితే ఏమనిపిస్తుంది? ఆరోగ్యం మంచిగా ఉంటాయి అంట, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. మంచిగా ఉంటుంది. ఏం పేరు? సుధాకర్. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట కానాపురం నుంచి వచ్చిన. ఏంటి చిలకల గుట్ట దగ్గర జలధార చూస్తున్నారు కదా, ఈ జలధార చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ జలధార ఉన్నట్టు మీకు ఎట్లా తెలిసింది? అమ్మ గుట్ట మీద వెలిసినాడే వచ్చింది జలధారం. వాటరు తాగాలనిపిస్తుంది. చెప్పమ్మా, ఏం పేరు? ఏ పేరు? నా పేరు సుధా. నేను కానాపురం నుంచి వచ్చాను, కానాపురం మండలం. మేము అమ్మవారి దగ్గరికి ప్రతి ఏటా వస్తాము. అమ్మవారు వెలిసిన నాడే జలధార వచ్చింది అక్కడి నుంచి. అమ్మవారి పాదాల కింద నుంచి వస్తుంది. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు అవుతారు, కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకు తగ్గుతుంది, ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గుతాయి. ఆ జలధార 24 గంటలు వస్తుంది. ఈ జలధారలో మహత్యం ఏం లేదు, ఇది సహజంగా వచ్చేది. వర్షాకాలం వర్షాలు కుడుతుంటే జలధార వస్తుంది తప్ప ఇలా ఏం లేదు అని చెప్తాడు. బిడ్డ, తల్లి వెలిసిన నాటి నుంచి ఇప్పటి వరకు జలధార 24 గంటలు వస్తూనే ఉన్నది. ఈ వాటర్ మీరు ఎప్పుడైనా తాగారా? మీకు ఏమైనా మంచి జరిగిన సందర్భాలు ఉన్నాయా? మాకు మంచి జరిగిన రోజులు ఉన్నాయి. నా కొడుకు 12 నెలలకు గర్భంలో నుంచి జన్మించిండు. 12 నెలలకు 12 సంవత్సరాలకు నడిచిండు. మేము వేములవాడకు పోయి గుండంలో స్నానం చేపించి వచ్చినాక తల్లి కలలో కనబడి, జంపవన్న వాగులో స్నానం చేపియి, నీ కొడుక్కి పుళ్ళు తగ్గుతాయి అని చెప్పింది. అగో ఆ పర్సన్ ఆయన. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ స్నానం చేపించి జంపన్న వాగులో ఇక్కడ తీసుకొచ్చి ఈ జలధార రాపిచ్చినాక పుళ్ళు తగ్గినాయి. అంటే అమ్మవారి మహత్యం ఉంది తప్పకుండా. ఇక్కడికి వచ్చే మేడారం వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు? మేడారం వచ్చే భక్తులకి ఆరోగ్య సమస్యలు ఉన్నా, పిల్లలు లేకున్నా, లేదు ఇంకేమన్నా మనకు కోరుకున్నవి కావాలన్నా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని మనం అవి 3 పెరికిళ్ళ నీళ్లు తాగితే మనకు మంచి జరుగుతుంది. ఏం పేరు? మా పేరు ముద్దసాని సుమలత. మేము భూపాలపల్లి నుంచి వచ్చాము. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము, కానీ ఈ చిలకల గుట్టకు రావడం ఇదే ఫస్ట్ టైం మేము. అయితే ఇక్కడ వాటర్ పైన అమ్మవారి పాదాల దగ్గర నుంచి కిందికి వస్తాయని ఇక్కడ చెప్పారు. మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఇవి తాగడం వల్ల కూడా ఆరోగ్యాలు, మన అందరికి మంచి ఆరోగ్యం, మంచి మనసు కూడా ప్రశాంతత అన్ని ఏర్పడతాయి అని ఇక్కడ చెప్తున్నారు. కొన్ని వాటర్ లో కూడా మన వాటర్ కన్నా ఇవి చాలా ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. వాటర్ కొంచెం టేస్ట్ ఎలా ఉంది? అసలు కొంచెం మురికిగా ఉన్నాయా, తేటగా ఉన్నాయా, ఎట్లా ఉంది? స్వీట్ గా ఉన్నాయి వాటర్. మన నార్మల్ వాటర్ కంపేర్ చేస్తే ఈ వాటర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కొన్ని ఔషధ గుణాలు కూడా ఇలా ఉంటాయి అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు తెలిసిన వాళ్ళు. ఇక్కడికి మేము రావడం ఇదే, ఇట్లా తాగడం ఫస్ట్ టైం కూడా. మా పిల్లలు కూడా తాగారు, బాగున్నాయని వాళ్ళు కూడా చెప్పారు. ఈ జలధారాన్ని సందర్శించడం ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? మేము చాలా థ్రిల్లింగ్ అనిపించింది. పైనుంచి ఆ వాటర్ రావడం అంతా అవి అన్ని డిఫరెంట్ గా అనిపించడం ఈ వాటర్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఏం పేరన్నా? తిరుమల రెడ్డి. సిద్దిపేట నుంచి వచ్చిన.
ఏంటి ఇప్పుడు మేడారం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గద్దెల దగ్గరకు వెళ్లకుండా ఇక్కడ చిలకల గుట్టకి ఎందుకు వస్తావు? అమ్మవారి దర్శనం చేసుకున్నా కూడా చిలకలగూడ దగ్గర ఇక్కడే తల్లి అదృశ్యం ఇక్కడే కుంకుమరిలాగా మారి అది ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిన ఇంతవరకు కూడా అది తల్లి దైవత్వం అని చెప్పి నమ్ముతారు కదా. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్న ఇంతవరకు సైంటిఫిక్ గా కూడా ఏ ప్రూఫ్ లేదు. తల్లి ఉన్నదని నిజ స్వరూపం కాబట్టి చూసిపోదాం, దర్శనం చేసుకుందాం. ఇక్కడ కూడా వాటర్ చల్లుకుంటే మంచి జరుగుతుంది అంటారు కాబట్టి వచ్చి చూసిపోదామని వచ్చిన మన దర్శనం చేసుకుందామని. అంటే నిజంగా నమ్ముతారా ఇట్లా కొండ నుంచి సైంటిఫిక్ గానే ప్రూవ్ అయింది అన్నది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నా ఇంతవరకు కూడా ఏ సైంటిస్ట్ కూడా కనుక్కోలే కదా. సైంటిఫిక్ గానే ప్రూవ్ అయింది కాబట్టి అది దైవత్వం ఉన్నది. ఇంకా తల్లి నిజంగా తల్లి దైవం ఉన్నది అని చెప్పి నమ్మడానికి ఇది ఆ తల్లి ఉన్నదని నిజ స్వరూపమే ఇది. మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ జలధార ఉన్నది? మేము ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ఒక 20 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నాం. వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి తల్లిని దర్శనం చేసుకొని వాటర్ నెత్తి మీద చల్లుకున్నా కూడా సగం పాపాలు పోతాయి అని చెప్పేసి పాపాలు పోతాయని నమ్ముతారు భక్తులు. అదే నమ్మకం మీద ఇప్పటివరకు కూడా ప్రజలందరూ వస్తుంటారు. సమ్మక్క జాతరకు 40 సంవత్సరాల నుంచి వస్తాను. ఈ వాటర్ ఏంటంటే చిలకల గట్టు అని సర్వరోగ నివారణ అని అన్ని రోగాలకు మంచిదంట. అప్పటి నుంచి వస్తున్నాం, తాగుతున్నాం, స్నానం కూడా చేస్తున్నాం, తల్లి దర్శనం చేసుకుంటాను, పోతాను. మంచిగానే అనిపిస్తాను. ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి వస్తాను. వాటర్ బాగున్నాయి, తాగినాం, మేము కూడా తాగినాము, స్నానం చేసినాం. కొండల నుంచి లోపల నుంచి వస్తాయి కదా, చెట్ల నుంచి అవన్నీ మూలికలు కదా, వాటి ద్వారా మనకి ఏ రోగాలున్నా దురదలు అవేవి ఉన్నా కూడా పోతాయి. ఎలర్జీ ఏది ఉన్నా కూడా మంచిగా అమ్మవారు మహత్యం ఉంది. అబ్బో అమ్మవారు అంటే బాగా పవర్ఫుల్.